సాక్ష్యం అంటే ఏంటి? అసలు సాక్ష్యం అంటే ఏంటి? నువ్వు ఒక తాగబోతువి, ఒక 10 సంవత్సరాల నుంచి తాగుతున్నావు. తాగుతూ 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 ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నువ్వు మానేసి ఒక మంచి గొప్ప పరిశుద్ధులుగా నువ్వు మారిపోయావు. అది నీ గురించి ఎవరు చెప్పాలి? పక్క వారు చెప్పాలి. ఆయన చిన్నప్పటి నుండి ఇలా ఉండేవాడండి, ఇలా తిరిగేవాడండి, ఇలా దరిద్రమైన జీవితం జీవించాడండి, కానీ ఈ రోజున ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడని పక్కవారి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం అంటే అది, సాక్ష్యం అంటే అది. మార్నింగ్ నుంచి బాత్రూమ్ రాలేదండి, సాయంత్రం వచ్చేసిందండి ప్రార్థన చేసుకుంటే సాక్ష్యం అది. శరీర బలహీనతలు వస్తాయి మనుషులకి, శరీర బలహీనతలు వస్తాయి. ప్రతిదీ కూడా సాక్ష్యం అంట, సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. అలాంటి సాక్ష్యాలు, పనికిమాలిన సాక్ష్యాలు చెప్పి యూట్యూబ్లో పెడితే అవన్నీ అన్యజనులు, అన్య సహోదరులు అవన్నీ ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఎంత హీనమైన పరిస్థితి అండి, ఎంత దారుణమైన పరిస్థితి. తుమ్మితే సాక్ష్యం, దగ్గితే సాక్ష్యం, ప్రతి దానికి సాక్ష్యం. సాక్ష్యం అంటే ఒక గొప్ప మారు మనసు పొందాలి. ఆ మారు మనసును చూసి నీ కొరకు ఒకడు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు కోసం అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు ఆయన బ్రతుకు కోసం. ఈ రోజున సాక్ష్యాలంటే ఎలా ఉన్నాయి?